ఈ వీడియోలో మాట్లాడుకోబోయే ట్రైలర్ రివ్యూ వచ్చేసి రాజాసాబ్ ట్రైలర్ 2.0. ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాసాబ్ మూవీ నుంచి ట్రైలర్ అండ్ ట్రేజర్ రిలీజ్ చేసినప్పుడు మూవీ మీద ఒక 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ అవ్వడం అండ్ అలాగే కొన్ని కాంబినేషన్స్ అంతకు వర్కౌట్ అవ్వకపోవడం, ఏదో తీసారనే ఫీలింగ్ తోనే ఆ ట్రైలర్ టీజర్స్ ఉన్నాయి అనమాట. ఈ ట్రైలర్ టీజర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ని మన మారుతి గారు తీసుకొని ఒక ట్రైలర్ 2.0తో ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరికి ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ 2.0లో విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ వాల్యూస్, ముఖ్యంగా మన తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇంకా చెప్పొస్తే ప్రభాస్ గారు ఈ ట్రైలర్ క్లైమాక్స్ లో ఒక జోకర్ గెటప్ లో కనబడతారు అనమాట. ఆ జోకర్ గెటప్ ఏంటా అనేది ఒక ఆడియన్ మైండ్ లో మెదులుతూ వస్తుందన్నమాట. అంటే 2.0ని ఎలా తీశారు అంటే మీరు ఎలాంటి డౌట్ లేకుండా రాజాసాబ్ మూవీని చూడండి, ఆ మూవీ మీకు నచ్చుతుంది అనేలాగా 2.0 ట్రైలర్ అయితే ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఒకటే ఫీలింగ్ కలిగింది. అంటే ఏంటి, టీజర్ అండ్ అలాగే ట్రైలర్ లో ఫన్ ఎలిమెంట్ అనేది చాలా బాగా ఎలివేట్ చేశారు. బట్ ట్రైలర్ 2.0లోకి వచ్చేపాటికి మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటి అండ్ అలాగే మూవీ అనేది ఎలా ఉండబోతుంది అండ్ అలాగే ముఖ్యంగా మూవీలో ఉన్న ఎమోషన్స్ ని చాలా బాగా వర్కౌట్ అయ్యేలాగా ఆ ట్రైలర్ అయితే ఉందన్నమాట. అంటే ఫస్ట్ ప్రభాస్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఈ మూవీ క్లైమాక్స్ అనేది వేరే లెవెల్లో ఉండబోతుంది అండ్ అలాగే మారుతి గారు ఒక 15 నెలల తర్వాత మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు అని. అంటే ప్రభాస్ గారు మాటలే అమాంతం మూవీ మీద అంచనాలు పెంచేసాయి. ఈ 2.5 కూడా అంచనాలు పెంచేసింది. మనం మెయిన్ గా 2.0 ట్రైలర్ విషయానికి వస్తే ఇక్కడ ఏంటి అంటే టీజర్ అలాగే ట్రైలర్ చూసిన తర్వాత మనకు వచ్చే ఫీలింగ్ ఏంటి, మన రాజాసాబ్ అలియాస్ ప్రభాస్ తన ఒక బంగ్లాలోకి వెళ్తాడు. ఆ బంగ్లాలో దెయ్యంగా సంజయ్ దత్ అంటే ఒక తాత క్యారెక్టర్ అయితే ఉండిద్ది. మనకి మన హీరోకి ఆ తాత క్యారెక్టర్ మధ్య గొడవ, ఫైనల్ గా ఎవరు గెలుస్తారు అంటే దీని మీదే వెళ్ళారు. ఇక 2.0లోకి వచ్చే వాటికి ఏంటి ఇన్ డీటెయిల్ గా చెప్పుకుంటూ వచ్చారనమాట. సంజయ్ దత్ గారు ఒక దెయ్యం క్యారెక్టర్ ప్లే చేశారు కాబట్టి ఆ దెయ్యం వచ్చేసి తనేంటి ఆషామాషి దెయ్యం కాదు. అంటే మనకి దెయ్యం అంటే ఎలా ఉంటది, ఆ మూల నుంచి ఈ మూలకి వెళ్ళిద్ది, మన వెనకాల ఉండిద్ది, మన ముందు ఉండిద్ది. ఇలా కాదు. ఆయన ఏంటి ఒక మనిషి యొక్క వీక్నెస్ ని పట్టుకొని ఆ వీక్నెస్ తో మనిషితో ఆడేసుకుంటాడు. ఇంకా చెప్పొస్తే ఒక మైండ్ గేమ్ ఆడతాడు అనమాట. అలాంటి దెయ్యాన్ని మన రాజాసాబ్ ఎలా ఎదిరిస్తాడు. ఈ 2.0 ట్రైలర్ వచ్చిన తర్వాత నేను ట్రైలర్ అండ్ అలాగే టీజర్ ని మళ్ళీ ఒకసారి చూసినప్పుడు ట్రైలర్ లో మన సప్తగిరి గారు ప్రభాస్ గారితో అంటారనమాట, వై క్లైమేట్ సడన్లీ చేంజ్ అని. అప్పుడు నాకంటే ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకైతే అర్థం కాలేదనమాట. అప్పుడు ప్రభాస్ గారు కూడా అంటారనమాట, తాత చేసే వండర్స్ ని మనం చూసి అనుభవించాలే గాని క్వశ్చన్ చేయకూడదు అని. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒకసారి ఆ బంగ్లాలోకి వెళ్ళిపోతారు. అదొక మైసభ. ఆ బంగ్లాలోకి వెళ్ళడమే మనంతో రావడం అనేది తాత వంతనమాట. తాత పర్మిషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. వెళ్ళిన తర్వాత తాత ఏంటి ఒకవైపు మైండ్ గేమ్ ఆడుతూ మరోవైపు ఒక ఇల్యూషన్ లోకి మనకి తీసుకువెళ్ళిపోతాడు అనమాట. ఒకసారి ఒక మంచు ప్రాంతంలోకి తీసుకెళ్లిపోతాడు, ఒకసారి అడవుల్లోకి తీసుకువెళ్ళిపోతాడు, ఒకసారి ఆ బంగ్లాలోకి ట్రైన్ తీసుకొస్తాడు అండ్ అలాగే అదే బంగ్లాలో ఒక స్విమ్మింగ్ పూల్ క్రియేట్ చేసి అక్కడ ఒక ముసల్ని తీసుకొస్తాడు అండ్ అలాగే అదే బంగ్లాలోకి ఒక 100 మంది పైల్వాల్ని తీసుకొచ్చి నేల మీద కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఆ 100 మందితో ఫైట్ చేపిస్తాడు. ఇవన్నీ ఒక ఇల్యూషన్స్ లాగా క్రియేట్ చేసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ మెయిన్ గా నచ్చింది ఏంటంటే తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 2.0కి బిగ్గెస్ట్ హైలైట్ అనమాట. అంటే ఇక్కడ ఈ మెయిన్ గా ఏంటంటే ఒక ముగ్గురు హీరోయిన్స్ అయితే ఉంటారు. అంటే ఆ ముగ్గురు హీరోయిన్స్ రాజాసాబ్ మూవీకి గ్లామర్ పరంగా ఓకే, అసలు వాళ్ళు ఆ బంగ్లాలో ఏం చేస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. అండ్ అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటి, మన హీరో పక్కన కూడా కొందరు క్యారెక్టర్స్ ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే వీళ్ళు కూడా రియలా లేకపోతే ఇల్యూషన్ లో ఒక భాగమా అని తెలియాలన్నమాట. ఇంకోటి ఏంటి, మన రాజాసాబ్కి ఒక నాయనమ్మ అయితే ఉండిద్ది. అంటే నాయనమ్మ కోసం రాజాసాబ్, అంటే నాయనమ్మకి ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల రాజాసాబ్ ఆ కోటలోకి వెళ్ళాడు అనుకుంటాం కానీ బట్ నాయనమ్మకు కూడా ఒక స్టోరీ అయితే క్రియేట్ చేస్తారనమాట. ఏంటి, ప్రజెంట్ వీళ్ళున్న బంగ్లా అనేది అంతకు ముందు పాస్ట్ లో అదొక దేవనగర సంస్థానం. ఆ సంస్థానానికి వచ్చేసి గంగాదేవి మన రాజాసాబ్ వాళ్ళ నాయనమ్మ అనమాట. ఇక్కడ ఏంటి, ఆ దేవగిరి సంస్థానాన్ని అంటే ఈ దెయ్యమైన సంజయ్ దత్ గారు దాన్ని ఆక్రమించేశారనమాట. ఆక్రమించి అదంతా తన సొత్తు చేసేసుకున్నాడు. ఎందుకంటే మీరు టీజర్ లో చూసుంటే మన సంజయ్ దత్ గారు అంటే ఫస్ట్ సంజయ్ దత్ గారు వాయిస్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఇల్లు అనేది నా దేహం, ఆ క్యాష్ సంపాదన అనేది నా ప్రాణం, తదనంతరం కూడా నేనే అనుభవించాలని ఒక పట్టుదలతో ఉంటాడు అనమాట. అలాంటప్పుడు ఆ బంగ్లాలోకి వెళ్ళి అంటే ఏంటి, ఈ సంపదను అండ్ అలాగే ఈ బంగారాన్ని దొంగిలించడమో గానీ లేకపోతే ఈ తాత మీద రివెంజ్ తీర్చుకోవడమేమో గానీ. ఎందుకంటే గంగాదేవికిను ఈ తాతకి కనెక్షన్ అయితే ఉండిద్ది అనమాట. అంటే గంగాదేవి అంటే మన రాజాసాబ్ యొక్క ఫ్యామిలీని ఈ తాత చంపేసి ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ మూవీలో ఒకవైపు రివెంజ్ యాంగిల్ కూడా ఉండబోతుందని ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందనమాట. అయినప్పటికీ ఈ మూవీలో
సముద్ర గన్ గారి క్యారెక్టర్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే 2.0 ట్రైలర్ లో చూసినప్పుడు సో ఒక ట్రైన్ సీక్వెన్స్ లో మన తాతతో పాటు సముద్రకని గారు ఫైట్ చేస్తున్నారన్నమాట. అంటే సముద్రకని గారు ఇంకా సముద్రకని గారి క్యారెక్టర్ ఏంటనేది మనం చూడాలన్నమాట. చూసినప్పటికీ ఇక్కడ మెయిన్ గా ఏంటి అంటే ఒక క్యారెక్టర్ అయితే ఉండిద్ది అనమాట. అంటే హిందీ యాక్టర్ ఒక ఆయన ఉన్నారన్నమాట. సో ఆయన ఏంటి సో ఈ తాత యొక్క మైండ్ సెట్ ని అండ్ ఆలోచనని సో ఈ పసిగట్టేస్తాడు. పసిగట్టేసినప్పుడు ఇక్కడ మెయిన్ గా ఏంటి మన రాజాసాబ్కి మన ఆ తాతని దెయ్యాన్ని ఎదిరించడం చాలా చాలా కష్టం. ఆయన ఎలా ఎదిరించాడు అంటే ఆయనకి కూడా ఒక సోర్స్ అయితే వచ్చిందనమాట. అంటే సోర్స్ అంటే ఆయనకు ఒక శక్తిలో నుండి లేకపోతే ఆయనకి సంథింగ్ ఏదైనా ఎల్స్ రావచ్చు అనమాట. ఆ విధంగానే ఆ సోర్స్ తో ఆ తాతని ఎలా ఎదిరించాడు. ఇంకోటి ఏంటంటే సో ఈ మూవీలో మెయిన్ గా ఏంటి అంటే ఒక 100 మంది పైల్వాన్తో ఫైట్ సీన్ అనేది మనకి ఆల్రెడీ టీజర్ లోనో ట్రైలర్ లో చూపించేశారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద ఆకారాన్ని అయితే క్రియేట్ చేస్తారనమాట. అంటే ఒక కుంభకర్ణం లాంటి ఒక ఆకారాన్ని క్రియేట్ చేస్తారు. ఆ కుంభకర్ణం లాంటి ఆకారంతో ఫైట్ సీన్స్ అనేది అంటే అలాంటి సీన్స్ అనేవి మూవీకి హైలైట్ గా ఉండబోతుందని ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకోటి ఏంటంటే సో ఈ మూవీలో ప్రభాస్ గారు ఒక ఓల్డ్ లుక్ లో కనబడతారనమాట. అంటే డ్యూయల్ రోలా లేకపోతే ఆయన అనేది ఒక డౌట్ అయితే ఉండిద్ది అనమాట. ఆ ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ క్యారెక్టర్ కూడా అది కూడా ఒక ఇల్యూషన్ మరి ఏదైనా చూడాలన్నమాట. అయినప్పటికీ ఈ రాజసాబ్కి సంబంధించిన ట్రైలర్ 2.4 ట్రైలర్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది. మూవీ మీద అంచనాలు అమాంతం పెంచేసి నేనైతే ఈ మూవీ చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇంకా చెప్పవలసి వస్తే ఫస్ట్ ఈ మూవీ జనవరి 9th కాబట్టి 8th ఖచ్చితంగా ప్రీమియర్స్ ఉంటాయి. లేకపోతే 9th మార్నింగే సో మార్నింగ్ షోస్ పడిపోతాయి అనమాట. సో మరి చూద్దాం ఈ మూవీ అనేది అంటే 2.0తో ఈ మూవీ మీద అంచనాలు పెంచేశారు ఫస్ట్ మారుతి గారు. మరి ఈ అంచనాల్ని థియేటర్ తీసుకురావడానికి ఉపయోగపడతాయి. థియేటర్లో ఈయన క్రియేట్ చేసే మ్యాజిక్ అనేది ఎంతవరకు వర్కౌట్ అయ్యిద్ది అనేది చూడాలి. సో మీరు రాజాసాబ్ ట్రైలర్ 2.0 చూస్తే మీకు ఎలా అనిపించింది అండ్ అలాగే నా రివ్యూ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓవరాల్గా వీడియోని ఇస్తే లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.